చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఆధునిక టెక్నాలజీ ఎంతటి అద్భుతాలు క్రియేట్ చేస్తుందో చూస్తే మనకు అర్థమవుతుంది. కెన్ యూ ఇమాజిన్ కొన్ని దేశాల జీడిపిల కన్నా ఈ కంపెనీల విలువ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఏదో చిన్న దేశం గురించి కాదు నేను చెప్పేది. ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏటా ఖర్చు చేస్తున్నది $600 బిలియన్, అంటే 60,000 కోట్ల డాలర్లు. ఇది స్వీడన్ అనే ఒక దేశ జీడిపితో సమానం. ఇంకొక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చెప్తాను. మన దేశ జీడిపి అరౌండ్ $4.1 to 4.2 to 4.3 ట్రిలియన్ ఉంటుంది అని ఇప్పుడు అంచనా. స్టాటిస్టా అనే సోర్స్ ప్రకారం మీకు $3.91 ట్రిలియన్ ఉండేది. ఇది 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో అరౌండ్ $4.1 to 4.2 ట్రిలియన్ చేరింది. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది 2025కి వచ్చే వరకు అరౌండ్ $4.3 ట్రిలియన్ దాటవచ్చని అంచనా. సో $1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, 4 లక్షల కోట్ల డాలర్లు దాటింది భారతదేశ జీడిపి. దీంతో తాజా అంచనాల ప్రకారం మన జపాన్ను కూడా అధిగమించి 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయ్యాం. ప్రపంచంలోనే అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. 2028 నాటికి 3rd లార్జెస్ట్ ఎకానమీ కావచ్చని అంచనా. జర్మనీని కూడా వెనక్కి నెట్టి. ఎందుకంటే ఇండియా జీడిపి 6.5% అరౌండ్ పెరుగుతుందని అంచనా. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు కొనసాగితే కాస్త తగ్గైనా కూడా అరౌండ్ 6% ఉంటుంది, ±6%. సో ఈ స్థాయిలో జీడిపి ఉంది. కానీ జర్మన్ జీడిపి అలా లేదు. జర్మనీ చాలా మందకొడిగా ఉంది జర్మన్ ఎకానమీ. అందువల్ల మీకు 2028 వరకు ఇండియా జర్మనీని కూడా దాటుతుంది. 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అమెరికా, చైనా తర్వాత. సో చైనాకు మనకు చాలా గ్యాప్ ఉంటుంది. బట్ స్టిల్ వీ విల్ బి ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. అయితే మన ఇండియన్ ఎకానమీకి సమానమైంది ఎన్విడియా వాల్యూ. ఎన్విడియా ఒక కంపెనీ. నేను గతంలో కూడా ఎన్విడియా వండర్ఫుల్ స్టోరీ పైన సెపరేట్గా వీడియో పెట్టాను. దాదాపు 1,00,000 మంది చూశారు. మీరు ఇక్కడ కూడా ఎండ్ కాస్ట్లు ఇస్తున్నాడు, చూడొచ్చు మీరు. సో ఈ ఎన్విడియా అద్భుతం ఏంటంటే ఏఐ రెవల్యూషన్ వల్ల 2023లో $1 ట్రిలియన్ ఉన్నాయి. ఇప్పుడు 2025 ఆగస్టుకి వచ్చే వరకు ఎన్విడియా వాల్యుయేషన్ $4.4 ట్రిలియన్ చేరుకుంది. $4.4 ట్రిలియన్. లాస్ట్ మంత్ $4 ట్రిలియన్ దాటింది. ఇప్పుడు $4.4 ట్రిలియన్, అంటే 4 లక్షల కోట్లకు పైగా, అంటే ఇండియా జీడిపితో సమానం. అయితే ఈ కంపారిజన్లో ఒక కేవియట్ కూడా ఉంటుంది. ఇండియా జీడిపి ఏమో రియల్ జీడిపి అది. సో మీకు ఎన్విడియాదేమో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది స్టాక్ మార్కెట్ సంపద విలువ. రియల్ ఇన్కమ్, రియల్ ఎకానమీలో అలాగే ఉండాలని గ్యారెంటీ ఏం లేదు. చాలా పెరగచ్చు, తగ్గచ్చు కూడా. మీకు ఈ ఎన్విడియా మార్కెట్ క్యాప్ అంటే నేను గతంలో కూడా చెప్పాను, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ద వాల్యూ ఆఫ్ షేర్. ఈ వాల్యూ ఆఫ్ షేర్ మారుతూ ఉంటుంది కనుక మార్కెట్ క్యాప్ కూడా అటు ఇటు మారుతూ ఉంటుంది. కానీ ఎన్విడియా చూస్తుంటే పెద్దగా మార్పు తగ్గే ప్రసక్తి లేదు. అఫ్కోర్స్ వెనస్డే రోజు ఒక 2% పడిపోయింది. కారణం ఎన్విడియాకి నష్టాలు వచ్చి కాదు, ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు కనుక ఆ సెకండ్ క్వార్టర్ ఈ 2025 క్యాలెండర్ ఇయర్లో సెకండ్ క్వార్టర్ అంటే జూలైతో ముగిసిన త్రైమాసికంలో ఏప్రిల్ టు జూలై మధ్య $46.74 బిలియన్, $4,674 కోట్ల సేల్స్. ప్రాఫిట్స్ ఏమో $26.42
బిలియన్ డాలర్స్ అంటే 1,100 crore కనుక 2,642 కోట్ల డాలర్లు, 2,642 కోట్ల డాలర్లు. అయినా కూడా దాని షేర్ 2% పడిపోయింది, మోర్ దెన్ 2%, 2 to 3% మధ్యలో పడిపోయింది. ఎందుకు అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో రాలేదు కనుక పడిపోయింది. బట్ స్టిల్ ఆ సూచన ఏమీ లేదు, ఇంకా ఎన్విడియా షేర్లు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏఐ పైన పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. ఇంతకుముందు చెప్పినట్లు $600 బిలియన్, 60,000 కోట్ల డాలర్లు ఈ ఏడాదిలో పెడుతున్నారు. స్వీడన్ జీడిపికి సమానంగా పెడుతున్నారు. సో మీకు ఈవెన్ ఈ క్వార్టర్లో కూడా, అంటే జూలైతో ముగిసిన క్వార్టర్లో కూడా ఎన్విడియా సేల్స్ రెవెన్యూ 56% పెరిగింది, 56% పెరిగింది. 46.74 బిలియన్ డాలర్స్, 4,674 కోట్లు, 4,674 crore డాలర్స్ పెరిగింది. సో మీకు ప్రాఫిట్ 59% పెరిగింది, పెరిగి 26.42 బిలియన్ డాలర్స్, మోర్ దెన్ 2,600 crore డాలర్స్ పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ కూడా ఆగస్టు టు అక్టోబర్ క్వార్టర్ ప్రారంభమైంది. దీనికి అంచనా కూడా మళ్ళీ రెవెన్యూ ఒక 54% పెరుగుతుందని. అంటే చూస్తుంటే ఎన్విడియా ట్రూలీ అన్స్టాపబుల్గా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఏఐ రెవల్యూషన్ ఇక ప్లాటూ, అంటే ఇక ఆగిపోయింది, ఇంతకన్నా ఎక్కువ పెరగదు అని అనుకున్న అజంప్షన్స్ అన్నీ రాంగ్ అవుతున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఈ టాప్ కంపెనీస్ పెద్ద ఎత్తున ఏఐ పైన ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఏఐ రెవల్యూషన్కు ఎన్విడియా అనేది మూలం, ఎన్విడియా అనేది ఒక రకంగా కేంద్రం. ఎందుకంటే ఎన్విడియా తయారు చేసిన చిప్సే వాడతారు ఇవన్నీ. ఇప్పుడు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వీళ్ళందరూ కూడా ఎన్విడియా చిప్స్ కొనాల్సిందే. ఎన్విడియా చిప్స్ పైనే వాళ్ళ ఏఐ, ఓపెన్ ఏఐ, వీళ్ళందరూ చాట్ జీపీటీలు, జెమినైలు, మెటాలు అన్నీ కూడా ఎన్విడియా చిప్స్ ఆధారంగానే నడవాలి. వాటి ఇప్పుడు ఏఐ డేటా సెంటర్లలో హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిప్. సో మనము చాట్ జీపీటీ, గూగుల్ జెమినాయ్, మెటా ఇవన్నీ మనం వాడే సాఫ్ట్వేర్ లాంటిది, మనం వాడుతున్న సాఫ్ట్వేర్. కానీ దీని వెనకాల నడిపిస్తున్నది ఎన్విడియా తయారు చేసిన చిప్స్. అందువల్ల ఈరోజు ఏ రెవల్యూషన్కు ఎన్విడియా లేకుండా ఏ రెవల్యూషన్ సాధ్యం కాదు. వాస్తవంగా ఎన్విడియా సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఇంకా ఎక్కువ పెరగాలి. ఈవెన్ ఇండియా దాటి చాలా ఎక్కువగా ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగే అవకాశం కూడా ఉంది. కారణం ఏంటంటే ఎన్విడియా చైనా మార్కెట్ చాలా పెద్ద మార్కెట్, $50 బిలియన్ మార్కెట్ అని చైనాది. సో 50 బిలియన్ అంటే 5,000 కోట్ల డాలర్ల మార్కెట్. సో ఈ మార్కెట్కి ఏమైందంటే అమెరికా ట్రంప్ ఆంక్షలు పెట్టాడు, మీరు చైనాకు అమ్మకూడదు ఎన్విడియా చిప్స్ అని. ఎందుకంటే చైనా మనకు అమెరికాకు ఈ టెక్నాలజీ రంగంలో కాంపిటీటర్గా మారుతోంది అని. ఎన్విడియా ఆందోళన ఏంటంటే చైనా చాలా పెద్ద మార్కెట్, ఆ మార్కెట్ని ఎలా వదులుకుంటాం, చైనాలో చాలా క్రియేటివ్ కస్టమర్స్ ఉన్నారు, అలాంటి కస్టమర్స్ని ఎలా వదులుకుంటామన్నది ఎన్విడియా బాధ. అందుకే ట్రంప్ ఆంక్షలు పెడుతున్న రోజు ఎన్విడియా CEO చైనాలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ మధ్య అమెరికాకు చైనాకు ట్రేడ్ టాక్స్ ప్రారంభమయ్యాక కాస్త ఎన్విడియా పైన ఆంక్షలు కూడా సడలించారు. ఇప్పుడు చైనా కొరకే ఒక ప్రత్యేకంగా H20 అని ఒక చిప్ తయారు చేసింది ఎన్విడియా. అది అమ్ముకోవచ్చు చైనాకని అమెరికా అనుమతించింది. అంటే అమెరికన్ టెక్నాలజీ కన్నా తక్కువ ఉండాలి, ఇది ట్రంప్ లక్ష్యం. సో అమెరికా సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా తక్కువ కెపబుల్ చిప్స్ ఉంటే చైనాకు అమ్ముకోవచ్చు అని. కానీ చైనా ఏం చేస్తుంది, తక్కువ కెపాసిటీ చిప్స్తో కూడా చాలా చాట్ జీపీటీతో పోటీ పడగలిగేటువంటి సాఫ్ట్వేర్ను డీప్సీక్ రూపంలో రూపొందించింది. ట్రంపే దీన్ని వేకప్ కాల్ అన్నాడు. ఈవెన్ బిగ్ టెక్ కంపెనీస్ అధినేతలకు కూడా డీప్సీక్ను అప్రిషియేట్ చేశారు. డీప్సీక్ వాస్తవంగా ఎన్విడియా న్యూ జనరేషన్ చిప్స్ కాదు, పాత తరం చిప్స్ వాడి డీప్సీక్ చాలా తక్కువ ఖర్చుతో
సో ఓపెన్ ఏఐతో పోటీ పడి చాట్ జీపీటీతో పోటీ పడే స్థాయికి తయారు చేసింది ఏఐ టూల్స్ను. దాంతో ఇప్పుడు ట్రంప్కి ఒక సమస్య, మన చిప్స్ అమ్మకమైన చైనానే చిప్స్ రంగంలో చైనా ఆల్రెడీ మొదలుపెట్టింది. తమ ఏఐ కంపెనీలకు ఆదేశాలు ఇస్తున్నది, మీరు అమెరికన్ చిప్స్ వాడకండి, ఎన్విడియా చిప్స్ వాడకండి, డొమెస్టిక్ దేశీయ చిప్స్ వాడండి అని కూడా పిలిపిస్తుంది. సో దేశీయ చిప్స్ కూడా వాడడం మొదలు పెడితే ఎన్విడియాకు మార్కెట్ పోతుంది, అమెరికాకు కూడా మార్కెట్ పోతుంది. ఎందుకంటే ఎన్విడియాకు మార్కెట్ పోతే అమెరికాకు కూడా మార్కెట్. అందుకే ట్రంప్ ఏమన్నాడంటే మీరు చైనాకు అమ్ముకోండి, కానీ 2 కండిషన్లు పెట్టాడు. ఒకటి, అమెరికన్ కంపెనీలు వాడే మోస్ట్ మోడర్న్ చిప్స్ కన్నా కూడా తక్కువ క్వాలిటీ ఉండాలి. అందుకే ఎన్విడియా చైనా కోసమే ట్రంప్ ఆంక్షలకు లోబడిన టెక్నాలజీ కలిగిన H20 చిప్ తయారు చేసింది. రెండో కండిషన్ ఏంటంటే చైనాకు అమ్ముకొని ఇచ్చినందుకు ఎన్విడియా ప్రాఫిట్స్లో అమెరికా ప్రభుత్వానికి 15% షేర్ ఇవ్వాలి. ఈ మధ్య అమెరికా ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో వాటాలు కొన్నది. ఇంటెల్ అనే ప్రముఖ కంపెనీలో కూడా వాటా కొన్నది. ఇప్పుడు దీంట్లో ఎన్విడియాలో ప్రాఫిట్ షేరింగ్ పెట్టుకున్నది. ఈవెన్ లాకిడ్ మార్టిన్ లాంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్లో కూడా, యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీలో కూడా మాకు వాటా కావాలని అమెరికా అడుగుతుంది. ఎందుకంటే లాకిడ్ మార్టిన్ ఆర్డర్స్లో 94-95% అమెరికా ప్రభుత్వ ఆర్డర్సే. అందువల్ల మేమే కదా మీకు కస్టమరు, మాకు ఓనర్షిప్ ఎందుకు ఉండకూడదు అని ట్రంప్ అడుగుతున్నాడు. సో అందువల్ల ట్రంప్కి ఒక డైలమా, మనము చిప్స్ ఇవ్వకపోయినా చైనా సొంతగా చిప్స్ కూడా తయారు చేసుకొని మనకు అమెరికాకు చిప్స్లో కూడా పోటీ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి వదిలేస్తే ఎన్విడియా ఇచ్చిన చిప్స్తో మోస్ట్ మోడర్న్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇవ్వకపోతే ఉన్నది కూడా పోతుంది. చిప్స్ మార్కెట్లో కూడా అమెరికా ఉన్న డామినేషన్ పోతుంది. ఇప్పుడు ఎందుకంటే అమెరికా ఆంక్షలు ప్రపంచంలో చాలా దేశాల పైన ఉంటాయి. ఆ దేశాలు ఏం చేయాలి, అనివార్యంగా ఇప్పుడు చైనా వాడు చిప్స్ తయారు చేస్తే చైనా చిప్సే కొంటారు. యూరోప్ నుంచి మొదలుకొని అందరూ చైనా చిప్స్ కొనడం మొనేస్తే ఎన్విడియాకు దెబ్బతింటుంది, ట్రంప్ అమెరికాకి అనిపోతుంది. అందువల్ల ట్రంప్కి ఈ డైలమా పడి ముందు ఈ వెనుకకు ఉంది. అందువల్ల ఈవెన్ ఇప్పుడు ఎన్విడియాకు నేను ఇంతకుముందు చెప్పిన సెకండ్ క్వార్టర్ ఏప్రిల్ జూలై ప్రాఫిట్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, రెవెన్యూ సేల్స్ ఏమో $46.74 billion, ప్రాఫిట్స్ ఏమో $26.12 billion. ఇవి ఏవి కూడా చైనాను కూడా ఇంక్లూడ్ చేయకనే. ఇప్పుడు చైనా మార్కెట్ కూడా మళ్ళీ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చైనా ఈ H20 చిప్స్ కూడా కొనడం మొదలుపెట్టలే. సో ఇక చైనా కూడా కొనడం మొదలుపెట్టింది అనుకోండి, ఇక ఈ కంపెనీ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ $5 trillion చేరుతుందో కూడా చెప్పలేం. అందువల్ల ప్రపంచంలో అమెరికా చైనా తర్వాత ఎన్విడియా వస్తుంది, 3rd లార్జెస్ట్ కంపెనీస్ అండ్ కంట్రీస్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే. ఇప్పటికే యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వీటన్నిటికన్నా కూడా ఎన్విడియా హైయెస్ట్ మార్కెట్ వర్త్. ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి $4 trillion నెట్ వర్త్, $4 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీ ఎన్విడియా అయింది.